ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. షుగర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనలో చాలా మందిలో ఉన్న అపోహ స్వీట్గా ఉన్నాయి తింటేనే మాత్రమే పెరుగుతుంది అని అంటారు. డయాబెటీస్ వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. మనం తిన్న ఆహారము స్లోగా అబ్జార్బ్ కావాలి. స్లోగా అబ్జార్బ్ అయ్యి స్లోగా స్ట్రెస్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకు షుగర్ ఎక్కువ అయ్యే అవకాశం. ఎందుకంటే కానీ ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నది ఏంటి అంటే ఈవెన్ ప్రెగ్నెంట్ మదర్కి డయాబెటీస్ ఉంటే అది బేబీ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు. ఇందులో నిజం ఉందంటారా? వాళ్ళకి వెయిట్ ఎక్కువ ఉంది, ఫ్యామిలీలో షుగర్ ఉంది, వాళ్ళు ఎక్కువ ఎక్సర్సైజ్ ఏం చేయడం లేదు, ఆహారం సరిగా తీసుకోవడం లేదు, వీళ్ళకు జెస్టేషనల్ డయాబెటీస్ అనేది. సో జెస్టేషనల్ డయాబెటీస్ అంటే 20 వీక్స్ అయిన తర్వాత వాళ్ళకు షుగర్ ఎక్కువైపోతుంది. ఎందుకు అంటే హలో, వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఒక 10 మందిలో తీసుకుంటే దాదాపు 7 నుంచి 8 మంది వరకు కూడా ఈ డయాబెటీస్తో బాధపడుతున్నారు. అసలు ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది, అసలు ఈ డయాబెటీస్లో ఉన్నటువంటి రకాలేంటి, ఏ విధంగా వీటిని ఈ షుగర్స్కి ప్రభావితం చేస్తుంది, ఇవన్నీ విషయాల్ని కూడా ప్రస్తుతం మనతో పాటు సీనియర్ డాక్టర్ ప్రశాంతి రాజు గారు ఉన్నారు, సీనియర్ కన్సల్టెంట్ అట్ జనరల్ మెడిసిన్ అపోలోస్ జూబ్లీ హిల్స్. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. సో మ్యామ్, డైట్ అని అంటే ఇప్పుడు చాలా వరకు కూడా షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చెప్తుంటారంటే డైట్ ఫాలో అవ్వాలి. షుగర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనలో చాలా మందిలో ఉన్న అపోహ స్వీట్గా ఉన్నాయి తింటేనే మాత్రమే పెరుగుతుంది అని అంటారు. కానీ దానికి రీప్లేస్మెంట్గా ఇటు రైస్ మానేసి జోవార్ చపాతి అని ఇవన్నీ తింటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇంకా ఫెనిగ్రిక్ సీడ్స్ అని ఫెనిగ్రిక్ పౌడర్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో నిజంగానే ఇదంతా కూడా మన బాడీలో ఉండే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయంటారా? అంటే ఇప్పుడు మీ పేరెంట్స్కి ఇద్దరికి షుగర్ ఉందనుకోండి, మీకు అప్పుడు మీరు ముందు జాగ్రత్త చర్యగా మీరు ఈ ఫెనుగ్రిక్ సీడ్స్ తీసుకున్నా కానీ లో జిఐ అంటే దేర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అండి. హై గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్. హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే ఆల్ వైట్, లైక్ షుగర్, వైట్ ఫ్లోర్, మైదా, ఈవెన్ రైస్ కూడా, వైట్ రైస్ అంటే మనము పాలిష్డ్ రైస్ ఇవన్నీ కూడా మనకు షుగర్స్ వెంటనే అంటే బాడీలో మనం తిన్న వెంటనే షుగర్ స్పైక్ అయిపోతుంది. స్పైక్ అయినప్పుడు మనకి ఇన్సులిన్ పనిచేయాలి ఆ షుగర్ తగ్గించడానికి. లేకపోతే ఏమవుతుంది, షుగర్ హై లెవెల్ ఆఫ్ షుగర్స్ మన సెల్స్ లో ఉండి గ్లూకోటాక్సిసిటీ అంటాం. అంటే మన షుగరే మనకు సెల్స్ ని ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల నరాలు ఎఫెక్ట్ అవుతాయి. ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ మన హై షుగర్స్ వల్ల డ్యామేజ్ అవ్వచ్చు. సో మీరు వినింటారు, కాళ్ళల్లో మంటలు ఉన్నాయి, కాళ్ళల్లో స్పర్శ పోయింది, నడుస్తే బాగా కాళ్ళు పీకేస్తున్నాయి అంటే రక్త ప్రసరణకి కాళ్ళకి లేవన్నమాట. అట్లా ఒకటి. తర్వాత స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. సో డయాబెటీస్ వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. సో ఒక హార్ట్ డిజీజ్ రావచ్చు, అంటే మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. స్ట్రోక్ రావచ్చు. అది మీ తర్వాత మీ కాళ్ళల్లో చేతులలో ఉండే బ్లడ్ వెజల్స్ నారో అయిపోవచ్చు, అంటే మీకు రక్త ప్రసరణ సరిగా ఉండదు. పెరిఫరల్ వాస్కులర్ డిజీజ్ అంటాము. అట్లాగే మీ కళ్ళల్లో రెటినోపతి రావచ్చు. తర్వాత క్యాట్రాక్ట్ ఫార్మేషన్ చాలా కామన్. గ్లకోమా అనేది చాలా కామన్ డయాబెటిక్ పేషెంట్స్లో. అంటే ఎర్లీ ఏజ్లోనే వస్తుంది మీ షుగర్ కంట్రోల్ లేకపోతే. తర్వాత రెటినోపతి వల్ల బ్లైండ్నెస్, గ్లకోమా వల్ల బ్లైండ్నెస్ వెరీ కామన్. అట్లాగే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. కిడ్నీస్లో కిడ్నీ ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ మనకు రాకుండా ఉండాలంటే మనం ముందు జాగ్రత్తగా మనం వెయిట్ పెరుగుతున్నప్పుడు మనం వెయిట్ తగ్గడానికి ప్రయత్నం చేయాలి. మనం తీసుకునే ఆహారం లో జిఐ అంటే మీరు అన్పాలిష్డ్ రైస్ ఉంటుంది, బ్రౌన్ రైస్ ఉంటుంది, ఇప్పుడు మన మిల్లెట్స్ అనేవి, ఇవన్నీ మన పూర్వీకులు తిన్నవి. మనము ఈ రీసెంట్ ఫ్యూ ఇయర్స్ నుంచి, ఫ్యూ డెకేడ్స్ నుంచి మనం పాలిష్డ్ రైస్ తీసుకోవడము, దాంట్లో న్యూట్రియంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అన్పాలిష్డ్ రైస్లో మనకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత అది స్లోగా మెటబలైజ్ అవుతుంది. అంటే
మనకు ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి అంటే మనం తిన్న ఆహారము స్లోగా అబ్జార్బ్ కావాలి. స్లోగా అబ్జార్బ్ అయ్యి స్లోగా షుగర్ రిలీజ్ అవుతే మనకు అప్పుడు ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది, గ్లూకోజ్ని మెటబలైజ్ చేస్తుంది, మనకు శక్తిని ఇస్తుంది. కానీ మనకు ఒకవేళ షుగర్ హై అయిపోయింది అనుకోండి, మనకు చాలా ఫెటీగ్ అనిపిస్తుంది. చాలా వరకు పేషెంట్స్ వాళ్ళ షుగర్ ఎప్పుడు చెక్ చేస్తారంటే అరికాళ్ళు మంటలు వస్తున్నాయి, చాలా టైర్డ్ అయిపోతున్నాము, వెయిట్ లాస్ వస్తుంది, మాకు వెయిట్ తగ్గిపోయినాము అని ఆ స్టేజ్లో షుగర్ టెస్ట్ చేసుకుంటారు. అది చాలా లేట్. అంటే మీ షుగర్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. బికాజ్ బాడీలో హై షుగర్స్ ఉండడం వల్ల మనకు షుగర్ వల్ల బాడీ సరిగా పనిచేయడం లేదు, అండ్ నరాలు చచ్చిపోతున్నాయి, తర్వాత మంటలు ఇవన్నీ కూడా దాని కాంప్లికేషన్. తర్వాత వెయిట్ లాస్ ఎందుకు అవుతుంది అంటే బాడీలో మనకు షుగర్ ఎక్కువైనప్పుడు మజిల్ లాస్ అయిపోతుంది, మజిల్ బాగా పోతుంది వాళ్ళకి. అట్లాంటప్పుడు వెయిట్ కూడా తగ్గిపోతారు. అండ్ టైప్ 2 డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో ఇట్లా అయినప్పుడు వాళ్ళకి న్యాచురల్గా ఫెటీగ్ అనేది, నీరసత్వం అనేది, ఇంకా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. హై షుగర్స్ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. అంటే వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ రావచ్చు, కొంతమందికి దెబ్బ తగులుతుంది, ఆ దెబ్బ మానదు, చాలా రోజుల వరకు అలానే ఉంటుంది షుగర్ పేషెంట్స్ కి అని అంటారు. ఇంకా లేట్ పేషెంట్స్, ఇంకా మరి కొంతమంది అయితే పెరిఫరల్ వాస్కులర్ డిజీజ్ ఏదైతే ఉంటుందో, రక్త ప్రసరణ కాళ్ళకి కానీ చేతులకు లేనప్పుడు గ్యాంగ్రీన్ అని ఫామ్ అవుతుంది. అంటే పెరిఫరల్ గా మన దెబ్బ తగిలిన తర్వాత హీల్ కాకుండా ఆ ఏరియానే పూర్తిగా స్కిన్ కానీ మజిల్స్ కానీ అన్ని దే విల్ డై ఆఫ్. అంటే ఆ ఏరియాలో రక్తం ఉండదు, గ్యాంగ్రీన్ అంటారు. అప్పుడు మనకు ఆ పర్టికులర్ టో కానీ అది తీసేయాల్సి వస్తుంది, లైఫ్ సేవింగ్. లేకపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. సో మెయిన్ థింగ్ ఆ లెవెల్ వరకు మనం రాకూడదు. మనం ఏదో మెంతులు తింటున్నాము, మనము ఇట్లా పొద్దున్నే ఉదయాన్నే లేచి లెమన్ జ్యూస్ విత్ హనీ తీసుకుంటున్నాము, మాకు షుగర్ రాదు, మేము స్వీట్లు తినము, షుగర్ తీసుకోము, కాఫీలోనే తీసుకుంటాము, అట్లా అనుకోవడం కాదు. మనం తినే ప్రతి ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అనేది ఉంటాయి. మీరు చాక్లెట్ తిన్నా కార్బోహైడ్రేట్ ఉంటుంది, తర్వాత మీరు రైస్ తిన్నా, చపాతీ కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఇంపార్టెంట్, కానీ దాన్ని పరిమిత లిమిట్లోనే తీసుకోవడము మనకు ఇంపార్టెంట్. సో ఈ మధ్య కాలంలో నేను గమనించింది ఏంటంటే యంగ్స్టర్స్ ఇప్పుడు వాళ్ళు చాలా ఎర్లీగానే వర్క్ స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళు వేరే సిటీస్కి మూవ్ అవుతున్నారు. అక్కడ ఉండే సిటీస్లో ఉండే కల్చరు చాలా వరకు హైదరాబాద్లో మేము చూసే యంగ్ 25-26 ఇట్లాంటి ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా డయాబెటీస్. సో రీసెంట్గా కూడా ఒక అబ్బాయి చూస్తే ఒబిసిటీ ఉంది, అంటే BMI 28-29 ఉంది, చూడగానే అంత నలుపు అనమాట, మెడ అంతా నలుపు ఉంది, అది ఆల్రెడీ ఇండికేషన్. తర్వాత వాళ్ళకి పొట్ట కూడా పెద్దగా ఉంది, ఆ అబ్బాయికి కొంచెము మేడం అలసటగా అనిపిస్తుంది అనేసి హెల్త్ చెకప్ చేయించుకుందామని వచ్చామని చూస్తే వాళ్ళకి షుగర్స్ చాలా ఎక్కువ ఉంది. ఫ్యామిలీలో హిస్టరీ లేదనమాట. ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయి అంటే 5 years నుంచి వర్క్ స్టార్ట్ చేసి డైలీ బయట తింటున్నాడు, ఆయిలీ ఫుడ్, బాగా ఫ్రైడ్ ఫుడ్స్, ఆల్కహాల్ తీసుకోవడము, ఇవన్నీ అలవాట్లు అనమాట వీళ్ళకి. అండ్ నో ఎక్సర్సైజ్. జాబ్ చాలా డిమాండింగ్గా ఉంది, మేము ఎక్సర్సైజ్ అసలు ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు కూడా చేయడం లేదు. సో న్యాచురల్లీ వీళ్ళకు తినే ఆహారం అంతా ఫ్యాట్ లాగా మారుతుంది, ఫ్యాట్ లాగా మారి వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. ఎక్సర్సైజ్ లేనప్పుడు ఇన్సులిన్ పనిచేయదు, సో న్యాచురల్లీ వాళ్ళకు షుగర్ అబ్జార్ప్షన్ సరిగా ఉండదు, దాన్ని మెటబాలిజం కూడా ఉండదు, అట్లా వీళ్ళు డయాబెటిక్ అవుతున్నారు. సో చాలా మందికి మనం రీసెంట్గా చూసింది ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ వెరీ బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్, స్లీపింగ్ హ్యాబిట్స్. స్ట్రెస్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకు షుగర్ ఎక్కువ అయ్యే అవకాశం, ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువైనప్పుడు షుగర్ని కంట్రోల్ చేసే కొన్ని హార్మోన్స్ ఉంటాయి అదర్ దెన్ ఇన్సులిన్, అవి మనకు స్ట్రెస్లో ఎక్కువైపోతుంది. అవి ఏం చేస్తాయంటే ఇంకా షుగర్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు బాడీలో చేస్తాయి, గ్లూకోనియోజెనిసిస్ అంటాం అనమాట. కార్టిజాల్ ఇట్లాంటివన్నీ స్ట్రెస్ హార్మోన్స్, ఇవి ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేయడానికి లివర్ని ప్రేరేపిస్తాయి అనమాట, గ్లూకోనియోజెనిసిస్ అంటారు. సో అందువల్ల స్ట్రెస్లో ఉన్న వాళ్ళకు కూడా షుగర్ వచ్చే అవకాశం చాలా కామన్.
మెయిన్ కారణం ఏంటంటే నో ఎక్సర్సైజ్ అండ్ వెరీ బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్, నిద్రపోరు, అండ్ దే ఆర్ ఆల్వేస్ గ్లూడ్ టు ద కంప్యూటర్, దే డోంట్ ఈవెన్ మూవ్ అనమాట. సో మ్యామ్ ఇప్పుడు అంటే జనరల్గా ఆ అడల్ట్ ఏజ్లో వస్తుంది 20-26 అంటే సరే ఫుల్ లైఫ్ స్టైల్లో చేంజ్, ఫుడ్ హ్యాబిట్స్లో చేంజ్ అనుకుందాం. కానీ ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నది ఏంటి అంటే ఈవెన్ ప్రెగ్నెంట్ మదర్కి డయాబెటీస్ ఉంటే అది బేబీ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు. ఇందులో నిజం ఉందంటారా? అఫ్ కోర్స్ ఇది ఇప్పుడు మోస్ట్ కన్సర్నింగ్, ఎందుకంటే ఆడవాళ్ళ హెల్త్ వాళ్ళ పుట్టబోయే బిడ్డకి చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ప్రెగ్నెంట్ కావాలనుకుంటున్నారో ఆడవాళ్ళు వాళ్ళ హెల్త్ని ముందే జాగ్రత్తగా చూసుకొని ముందే హెల్త్ చెకప్ చేయించుకొని, వాళ్ళు షుగర్ ఉండే అవకాశం ఉందనుకోండి, అంటే వాళ్ళకి వెయిట్ ఎక్కువ ఉంది, ఫ్యామిలీలో షుగర్ ఉంది, వాళ్ళు ఎక్కువ ఎక్సర్సైజ్ ఏం చేయడం లేదు, ఆహారం సరిగా తీసుకోవడం లేదు, వీళ్ళకు జెస్టేషనల్ డయాబెటీస్ అనేది వెరీ కామన్. సో జెస్టేషనల్ డయాబెటీస్ అంటే 20 వీక్స్ అయిన తర్వాత వాళ్ళకు షుగర్ ఎక్కువైపోతుంది. ఎందుకు అంటే వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ సేమ్ అనమాట, రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతున్నప్పుడు బాడీ అది కోప్ చేయడం లేదు. ఎందుకంటే హార్మోన్స్ ఏవైతే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఉంటాయో అవి చాలా వరకు ఇన్సులిన్ని సప్రెస్ వర్క్ చేయకుండా ఆపుతాయి, అట్లా అనమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, వీళ్ళలో జెస్టేషనల్ డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం. బిఫోర్ 20 వీక్స్ వాళ్ళు 24 వీక్స్ లోపల వీళ్ళు షుగర్స్ హై అయిపోతే డయాబెటీస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అవుతుంది. సో వీళ్ళల్లో ఏమవుతుందంటే బేబీకి మదర్ నుంచే ఆహారము సప్లై అవుతుంది. సో 8 వీక్స్ నుంచి 8 వీక్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ లోపల ఉండే అండానికి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే శక్తి ఉంటుంది. ఎట్లయితే హార్ట్ బీట్ మనం చూస్తామో 8 వీక్స్ నుంచి, అట్లాగే వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే శక్తి ఉంటుంది. మదర్ది షుగర్ అంటే ఫాస్టింగ్ అయినా బిఫోర్ టేకింగ్ మీల్స్ అయినా మోర్ దెన్ 90 ఉన్నా కానీ తిన్న తర్వాత 2 అవర్స్ 120 కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే, బికాజ్ తల్లి బ్లడ్ పూర్తిగా బాడీలో బేబీ బాడీలో సర్క్యులేట్ అవుతుంది కాబట్టి బేబీలో చేంజెస్ వస్తాయి. వాళ్ళకు కొన్ని డిఫెక్ట్స్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లం రావచ్చు, ఒక్కోసారి లోపలనే చనిపోయే హై షుగర్స్ మదర్కి ఉంటే లోపల చనిపోవచ్చు, స్టిల్ బర్త్ కావచ్చు, వాళ్ళకు ప్రెగ్నెన్సీలో డెలివరీలో బిగ్ బేబీ అయిపోతారు, వాళ్ళకి న్యాచురల్ డెలివరీ అవ్వదు. ప్రీ ఎక్లాంసియా అంటే బీపీ వచ్చే అవకాశం మదర్కి ఉంటుంది. బేబీకి లోపల వీళ్ళకి హై షుగర్స్ ఎక్స్పోజ్ అయినందుకు బాడీలోనే ఎపిజెనెటిక్ చేంజెస్ అవుతుంది. అంటే ఎపిజెనెటిక్ చేంజెస్ ఏంటంటే ఈ హై షుగర్స్ ఎక్స్పోజ్ అయిన బిడ్డ రేపొద్దున పుట్టిన తర్వాత వాళ్ళకి ఒబేసిటీ ఆర్ ఊబకాయం చైల్డ్హుడ్లోనే వస్తుంది. వీళ్ళకి అర్లీ ఏజ్లోనే షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి బీపీ కానీ హార్ట్ డిజీజ్ కానీ ఇవన్నీ మనకు ఇట్లా హై షుగర్స్ మదర్ వూమ్లోనే ఎక్స్పోజ్ అయినందుకు వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ రీప్రోగ్రామింగ్ ఇన్ ద వూమ్ అనమాట బేబీకి. సో హెల్దీ మదర్ ఉంటే ఇవన్నీ కావు, షుగర్స్ కంట్రోల్లో ఉంటుంది, బేబీకి ఈ అబ్నార్మల్ షుగర్స్ ఎక్స్పోజ్ కావు, బేబీ నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాదు, దట్ ఈస్ న్యాచురల్. కానీ బేబీకి హై షుగర్స్ ఎక్స్పోజ్ అయ్యి బేబీ ప్యాంక్రియాస్ పనిచేయడం మొదలుపెట్టి సెల్యులర్ చాలా డ్యామేజ్ అవుతుంది అనమాట. అట్లాంటి బిడ్డలకి చైల్డ్హుడ్ ఒబేసిటీ రావడము అండ్ షుగర్ అర్లీగా బీపీ అండ్ హార్ట్ డిజీజ్ వచ్చే అవకాశం ఎర్లీ ఏజ్లో చాలా కామన్. సో ఇప్పుడు నేను బికాజ్ ఫీమేల్ ఫిజిషియన్ కాబట్టి నేను చూసేది ఈ కేసెస్ చూస్తూ ఉంటాను. ఆడవాళ్ళకు ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు కానీ పెళ్ళైన అమ్మాయిలకు కానీ బిఫోర్ ప్రెగ్నెన్సీ వాళ్ళు హెల్త్ చెకప్ చేయించుకొని వాళ్ళ అన్ని కంట్రోల్ అంటే వెయిట్ తగ్గి బాగా న్యూట్రిషియస్ డైట్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని చెప్తాను. అండ్ ఈవెన్ అర్లీ ప్రెగ్నెన్సీలో కూడా మేము జెస్టేషనల్ డయాబెటీస్ నేను ట్రీట్ చేస్తాను. వాళ్ళలో కూడా బాగా స్ట్రిక్ట్గా వాళ్ళకు ఇన్సులిన్ టాబ్లెట్స్ ఒక లేటర్ స్టేజ్ ఆఫ్ దీంట్లో మనం టాబ్లెట్స్ పెట్టొచ్చు, కానీ ఇన్సులిన్ ఈజ్ ద మోస్ట్ కామన్ మెడిసిన్ యూజ్డ్ టు కంట్రోల్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కటి మాటలు చెప్పారు.